హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. హైదరాబాద్లో ఉండి ఎల్ఎల్బి 2వ సంవత్సరం చదువుతున్న రోజులవి. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు, అందుకే అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచించేదాన్ని. కానీ అమ్మమ్మ రిక్వెస్ట్ చేయడంతో వెళ్ళాను. నాకు అక్కడ స్నేహితులు ఎవరూ లేరు. మొదటి 2 రోజులు కాస్త బోరుగా అనిపించింది. ఆ తర్వాత ఆ వీధిలో ఉన్న పిల్లలతో పరిచయం ఏర్పడింది. రోజు పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని. వాళ్ళు మా ఇంటికి వచ్చి అల్లరి చేసేవాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అలా పిల్లలతో కాలక్షేపం చేస్తూ రోజులు గడిపేదాన్ని. హైదరాబాద్లో ఉండగా జిమ్కి వెళ్ళేదాన్ని, కానీ ఇక్కడ ఆ సౌకర్యాలేవీ లేవు. పైగా పొద్దున్నే లేచి గ్రౌండ్కి వెళ్దామంటే తోడుకు ఎవరూ లేరు. అందుచేత వ్యాయామం చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. అలా ఊరికే ఉండటం నాకు నచ్చేది కాదు. ఎలా అయినా పొద్దున్నే జాగింగ్కి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నా. అందుకోసం నాతో ఆటలాడడానికి వచ్చే పిల్లల్లో వినీత్ అని ఒకడుండేవాడు. వాణ్ణి అడిగాను, అరే రోజు పొద్దున్నే నాతో గ్రౌండ్కి వస్తావా అని. కానీ అడగగానే వాడు ఒప్పుకునేలా లేడు. చాక్లెట్ కొనిస్తా రారా ప్లీజ్ అని బతిమలాడి ఒప్పించాను. మరుసటి రోజు పొద్దున్నే వాడు లేచాడు, నేను లేచి ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం. అలా కొద్ది దూరం వెళ్ళాక పొలాల దగ్గరికి చేరుకున్నాం. చుట్టూ పొలాలు, మధ్యలో దారి. పక్కకు తల తిప్పి చూస్తే పొలంలో ఎవరో ఒకతను పనిచేస్తూ కనిపించాడు. మా చెప్పుల అలికిడికి తల పైకెత్తి చూశాడు. అతడు నాబోటివాడే. పొద్దునే వచ్చి పొలంలో పనిచేస్తున్నాడు. అలా పని చేయడం చూసి దేవుడా అనుకున్నాను. ఏందిరా ఇంత పొద్దున్నే పొలం బాట పట్టినావు అన్నాడు చింటూ. ఇగో అన్న, ఈ అక్క జాగింగ్ అని చంపుతుంటే వచ్చినా అన్నా అని నన్ను దప్పుతూ చెప్పాడు. ఎవరి కొత్త అమ్మాయి అని నా వైపు చూశాడు. చింటుగాడి తల మీద ఒకటి పీకి నీ పని చెప్తా, ఇంటికి వెళ్ళాక పద అంటూ అక్క నుండి ముందుకు వెళ్ళా. సరే అన్న బాయ్ అని చెప్పి చింటుగాడు కూడా నా వెంట వచ్చాడు. ఇద్దరం ఇంటికి చేరుకున్నాం. స్నానం చేసి అమ్మమ్మ చేసిన టిఫిన్ తింటుండగా చింటుగాడు వచ్చాడు. అమ్మమ్మ వాడికి కూడా టిఫిన్ పెట్టింది. అమ్మమ్మ లోపలికి వెళ్ళాక నేను చింటుగాడితో అరే ఏంట్రా పొద్దున ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అన్నాను. దానికి వాడు అబ్బా సారీ అక్క, వదిలే, ఊరికే అలా బిల్డప్ ఇచ్చాలే అని దోశను ఆస్వాదిస్తూ తింటున్నాడు. సర్లే ఇంకోసారి అంటే మాత్రం నీ చాక్లెట్లు అస్సలు ఇవ్వను అనేసరికి ఇంకా అననులే అన్నాడు. టిఫిన్ చేయడం అయిపోయింది. వాడు కూడా వెళ్ళిపోయాడు. నేను కూడా నా రూమ్కి వెళ్ళిపోయా. మరుసటి రోజు కూడా పొద్దున్నే జాగింగ్కి వెళ్ళాం. ఆ రోజు కూడా అతను అక్కడే ఉన్నాడు. ఈసారి అక్కడ ఆగకుండా పరిగెడుతూ వెళ్ళాం. కొంత దూరం వెళ్ళాక చింటుగాడితో అరే ఏంట్రా తను రోజు పొద్దున్నే వచ్చి పొలంలో పని చేస్తున్నాడు అన్నాను. మరే నీలాగా తిన్నది అరిగించుకోవడానికి ఇలా రోడ్ల మీద ఊరుకాలన్నా ఏంది అని వెటకారంగా అన్నాడు. ఒరేయ్ వేస్ట్ ఫెలో, అడిగిన దానికి సరిగ్గా ఆన్సర్ చేయరా అని తల మీద కొట్టాను. వాడు తల రుద్దుకుంటూ అబ్బా చెప్తానులే అక్క, ఆ అన్న పేరు విజయ్, వాళ్ళ ఇంట్లో అతను ఒక్కడే ఉంటాడు. ఆయనే పొలం పనులన్నీ చూసుకుంటాడు. అతనికి ఒక చెల్లి, పోయిన సంవత్సరమే పెళ్లి చేశారు. మరి వాళ్ళ అమ్మా నాన్న ఎవర్రా? పాపం ఇద్దరూ లేరు, చనిపోయారు అన్నాడు చింటుగాడు. అవునా ఎలా? అన్న చిన్నప్పుడే వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగోలేక చనిపోయింది. వాళ్ళ నాన్నేమో 3 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయ్యో అవునా, ఇతను ఒక్కడే ఉంటున్నాడా ఇప్పుడు? అవునక్క. వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు? చదువుకోలేదా? ఎందుకు చదవలే? బీటెక్ చేసిండు. వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఊరికి వచ్చాడు. చెల్లి పెళ్ళి కూడా ఈ అన్ననే చేసిండు. కౌలుకిచ్చి తను సిటీకి వెళ్ళిపోదామంటే ఈడ ఎవరు పట్టమన్నారు. అందుకే అన్న ఈడనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ అదేదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పాడు చింటుగాడు. జాగింగ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాం. స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. అమ్మమ్మ వచ్చి దోశలు వడ్డించింది. అది తింటున్నంతసేపు చింటుగాడు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. అమ్మా నాన్న చనిపోవడం, ఒక్కడే చెల్లి పెళ్లి చేయడం, అంత చదువు చదివిన వ్యవసాయం చేయడం, ఇవన్నీ పదే పదే మదిలో మెదిలాయి. తనని కలిసి మాట్లాడాలనే కుతూహలం పెరిగిపోయింది. కానీ ఎలా మాట్లాడేది? అసలే ఊరికి కొత్త. వాళ్ళ ఇల్లు కూడా తెలియదు. తెలిస్తే మాత్రం ఎలా వెళ్తా? ఏమని పరిచయం చేసుకోవాలి? ఒకటి కాదు, 100 ఆలోచనలు. అన్నిట్లోకెల్లా ఉత్తమమైన ఆలోచన ఏంటంటే చింటుగాడిని అడ్డు పెట్టుకుని తనతో మాట్లాడడం. ఈ థాట్ రాగానే యాహూ అనిపించింది. ఆ రోజు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసా. రాత్రి అయిపోయి సూర్యుడు ఉదయించడానికి రోజు కంటే 2 రెట్లు ఎక్కువ సమయం పట్టిందేమో అనిపించింది. మొత్తానికి తెల్లారింది. రోజులాగే 5 గంటలకు నిద్రలేచి గేటు తీసుకొని బయటికి వెళ్ళాను. చింటుగాడు కూడా వాళ్ళ ఇంటి గేటు ముందు ఉన్నాడు. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అన్నాడు చింటూ. గుడ్ మార్నింగ్ రా, పద వెళ్దాం అని చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్తూ వెళ్తూ చింటుగాడితో ఇలా అన్నా, అరే చింటూ, ఇవాళ మీ అన్నయ్య విజయ్తో పరిచయం చేయిస్తావా అన్నాను. చేపిస్తాలే గాని ఆ అన్నతో నీకేం పని? ఊరికేరా ఫ్రెండ్షిప్ చేద్దామని అన్నాను. ఆహా అట్లనా, సరే పద అని నడుస్తూ అన్నాడు. విజయ్ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళగానే ఆగాం. చింటుగాడు హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అని విజయ్ని పలకరించాడు. మార్నింగ్ రా అన్నాడు విజయ్. అన్న, ఈ అక్క పేరు కీర్తన, జానకమ్మ వాళ్ళ మనవరాలు. సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ ఉందామని వచ్చింది అని చెప్పాడు చింటూ.
ఓ అవునా, హాయ్ అండి అని నా వైపు చూశాడు. హాయ్ అండి అని చెయ్యి ఊపాను. చింటుగాడు సరే అన్న బాయ్ అని చెప్పి నన్ను లాక్కెళ్ళాడు. మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు తను అక్కడే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నాను. తను పైకి చూసి విజయ్ హాయ్ హాయ్ అన్నాడు. నేను ఏంటి రోజు ఇక్కడే కనిపిస్తూ ఉంటారు అని అడిగాను. వ్యవసాయం పని అంటే అంతే మరి, మీకులాగా సమ్మర్ హాలిడేస్ ఉండవు కదా అని నవ్వాడు. అవును కదా అంటూ నవ్వేశా. విజయ్ ఏం చదువుతున్నారు అని అన్నాడు. నేను డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడే ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ చేస్తున్నా. మీరు అని అన్నాను. నాది బీటెక్ కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా. వావ్, పొలం పనులు చేస్తూ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారంటే చాలా గ్రేట్ అండి మీరు. అబ్బా అదేం లేదులేండి, ఏదో చదువుతున్నాను కానీ టైం సరిగ్గా సరిపోవట్లేదు. కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ రావడం కష్టం. ఇంకా నేను ఇలా సగం సగం చదివితే ఎలా కొడతానో ఏమో. ఎన్ని గంటలు చదివామన్నది కాదు, ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతున్నామన్నదే ఇంపార్టెంట్. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, మిగతాది ప్రకృతి చూసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, బాయ్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసా. ఇంటికైతే వచ్చేసాను కానీ నా మనసులో మాత్రం తన ఆలోచనలే ఉన్నాయి. ఎందుకో తను నాకు బాగా నచ్చేశాడు. అతని ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనిపించింది. ఎక్కడికో వెళ్ళడం అటుంచితే ముందు ఊర్లో ఉన్న వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే థాట్ వచ్చింది. కానీ ఏ వంకతో వెళ్ళాలో అర్థం కాలేదు. అంతలో విజయ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం చూసి సోఫాలో కూర్చొని ఉన్న నేను లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. హాయ్, మీరేంటి ఇక్కడ అని అడిగాను. నిన్న మీ అమ్మమ్మ మా ఇంటి సైడ్ వచ్చినప్పుడు నన్ను పిలిచి చెనిక్కాయ తెంపుతున్నారటగా. పచ్చి చెనిక్కాయలంటే మా మనవరాలికి బాగా ఇష్టం. అబ్బాయి చేనుకెళ్ళినప్పుడు తీసుకొని రాకూడదు అని చెప్పింది. అందుకే ఇద్దామని తీసుకొచ్చా. ఇదిగోండి అంటూ నా చేతికి కవర్ ఇచ్చాడు. నేను దాన్ని తీసుకుంటుండగా లోపల నుంచి వచ్చిన అమ్మమ్మ విజయ్ని చూసి అక్కడే నిలబడ్డావే, లోపలికి రా, టిఫిన్ చేసి వెళ్దు కానీ అని పిలిచింది. వద్దులే పెద్దమ్మ, ఇప్పుడే టీ తాగి వస్తున్నా, వెళ్ళాలి. ఎప్పుడు తినమన్నా అలానే చెప్తావు, అయినా మా ఇంట్లో ఎందుకు తింటావులే అనేసింది అమ్మమ్మ. అట్లా ఏం లేదులే పెద్దమ్మ, కొంచెం పనుంది వెళ్ళాలి, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటానులే, వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేంత వరకు అలానే చూస్తూ గుమ్మం దగ్గర నిల్చుండిపోయాను. తను వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళి పడుకున్నా. కళ్ళు మూసినా తనే, కళ్ళు తెరిచినా తనే. నా మనసంతా అతని చుట్టే తిరుగుతోంది. తనతో జరిగిన పరిచయం, తనతో మాట్లాడిన మాటలు, ఇంకా అతని రూపం గుర్తొస్తుంటే తెలియని ఆనందం, ముఖంలో నవ్వు, కళ్ళల్లో సిగ్గు కనిపిస్తున్నాయి. దేవుడా, ఎలాగయ్యా ఇతన్ని పడేసేది అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. వెంటనే నా బుర్రకి ఒక ఐడియా తట్టింది. గదిలోంచి లేచి హాల్లో కూర్చున్నా. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ, చెప్పు నాన్న, ఏంటి విషయం? ఏం లేదులే అమ్మమ్మ, నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు బుక్స్ ఏమీ తెచ్చుకోలేదు. నాకేమో ఇంట్లో బోర్ కొడుతుంది. అందుకే విజయ్ వాళ్ళ ఇంటికెళ్ళి తన దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే తెచ్చుకుంటాను, వెళ్ళనా? వెళ్దువులే కానీ నీకు వాళ్ళ ఇల్లు తెలుసా? లేదమ్మమ్మ, చింటుగాడున్నాడుగా, వాడితో కలిసి వెళ్తాను. సరే అమ్మ, వెళ్ళు అంది అమ్మమ్మ. బయటికెళ్ళి చింటుగాడిని పిలిస్తే వాడు ఏంటక్క అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. ఏం లేదురా, విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అన్నాను. ఎందుకక్క అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు బుక్స్ ఏమీ తెచ్చుకోలేదురా, విజయ్ దగ్గర నోవెల్స్ ఉంటే అడుగుదామని చెప్పాను. నోవెల్సా అంటే ఏంటక్క? అబ్బా స్టోరీ బుక్స్ లేరా, ముందు పద నువ్వు అనేసరికి సరే అక్క అంటూ వాళ్ళ ఇంటి వైపు తీసుకెళ్లాడు. 2 నిమిషాల్లో విజయ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. ఇదే అక్క వాళ్ళ ఇల్లు, వెళ్దాం పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళగానే విజయ్ కనిపించలేదు. దాంతో చింటూ విజయ్ అన్నా అని గట్టిగా అరిచినట్టు పిలిచాడు. అప్పుడు లోపల నుండి అంటూ గుమ్మం దగ్గరికి వచ్చాడు. నన్ను చూసి ఏంటి అమ్మాయి ఇక్కడుంది అన్నట్టు అయోమయంగా చూశాడు. బహుశా నేను వాళ్ళ ఇంటికి వెళ్తానని ఊహించి ఉండడు. హాయ్, మీరు మా ఇంటికి వచ్చారా? అసలు మా ఇల్లు అని తెలుసా మీకు? ఆశ్చర్యంతో అడిగాడు. తెలుసు, మీతో చిన్న పనుండి వచ్చాను అని చెప్పగానే ఓ అలాగా, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. తన వెనకాలే నడుస్తూ ఇంట్లోకి వెళ్తుంటే లోపల నా ఆనందాన్ని ఆపుకోలేక మొహంలో సిగ్గు వచ్చి చేరితే తనకి ఎక్కడ తెలిసిపోతుందోనని చెయ్యి నుదుట మీద పెట్టుకొని కనపడకుండా తన వెంట నడిచాను. హాల్లోకి వెళ్ళగానే కూర్చోండి అంటూ సోఫా వైపు చూపించాడు. నేను చింటూ కూర్చున్నాం. తను నిల్చొని ఉన్నాడు. చెప్పండి, ఏదో పని అన్నారు అన్నాడు విజయ్. ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది, మీ దగ్గర నోవెల్స్ ఏమైనా ఉంటే తీసుకువెళ్దామని వచ్చానని చెప్పాను. అయ్యో అవునా, నాకు నోవెల్స్ చదివే అలవాటు లేదండి, ఒకవేళ చదువుదామన్నా కూడా టైం ఉండదని చెప్పాడు విజయ్. అవునా, ఇట్స్ ఓకే అండి, మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, హిస్టరీ బుక్స్ ఉన్నా పర్లేదు, నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అన్నాను. అదైతే ఉందండి, ఇంకా సబ్జెక్ట్ బుక్స్ చాలానే ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు విజయ్. నాకు అన్నీ ఏం వద్దండి, హిస్టరీ ఒకటి చాలు.
సరే ఉండండి ఇప్పుడే తెస్తానంటూ తన గది వైపు వెళ్ళాడు. ఈలోపు నేను ఇల్లంతా చూస్తూ ఉన్నాను. అంతలో తనొచ్చి ఇదిగోండి బుక్స్ అని నా చేతికిచ్చాడు. లేచి వెళ్ళబోతుంటే అయ్యో ఉండండి, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, ఏమైనా తీసుకొని వస్తాను తినడానికి అన్నాడు. ఏం పర్లేదండి, నేను ఇంతకు ముందే టిఫిన్ చేశాను, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాలే అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాను. ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ చెనిక్కాయలు పెట్టింది. అవి తింటూ బుక్ చదవడం మొదలుపెట్టాను. బుక్స్లో అక్కడక్కడ విజయ్ రాసుకున్న తన పేరు చూసి అలా చేతిలో తడిమాను. ఆ విధంగా చేస్తున్నప్పుడు నా ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనపడింది. అది గమనించిన అమ్మమ్మ ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు పిచ్చిదానిలాగా అంది. అబ్బా అదేం లేదులే అమ్మమ్మ, ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వాన్లే అని కవర్ చేయాల్సి వచ్చింది. ఎలాగోలా ఆ రోజుకు సూర్యుడు అస్తమించాడు. తనతో పాటే పగలు కూడా తీసుకెళ్లి చీకటిని పంపించాడు. నిశిలో కూడా చక్కటి వెలుగులు నింపడానికి చంద్రుడు డ్యూటీలోకి దిగాడు. ఇంకా తనతో పాటు చిన్ని నక్షత్రాలను కూడా తీసుకువచ్చి నింగిని అలంకరించాడు. ఆ దృశ్యాన్ని గమనిస్తూ అలా ఆకాశాన్ని కేసి చూస్తూ మేడపై పడుకున్నా. ఈ ప్రక్రియ ప్రతిరోజు జరిగేదే, కానీ ఈ రోజే గమనించడంలో అర్థమేమిటంటే ఇంతకు ముందులా నా మనసు తేలికగా లేదు, ప్రేమతో నిండిపోయింది. అందుకే ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నా ప్రియమైన విజయ్ ఊహల్లో తేలిపోయాను. తెల్లారింది. రోజులాగే అలారం పెట్టుకున్నా. కానీ ఆ రోజు ఎందుకో మెలకువ రాలేదు. 5 గంటలకి లేవాల్సిన నేను 6:30 లేచాను. దేవుడా ఎంత లేటుగా లేచానేంటి అని నన్ను నేను తిట్టుకుంటూ గబగబా మెట్లు దిగి బ్రష్ చేసుకొని జుట్టు సరిచేసుకొని షూ వేసుకున్నా. వర్షం వచ్చేలా ఉంది. ఇవాళ వద్దులే అని అమ్మమ్మ అరుస్తోంది. ఏం కాదులే అమ్మమ్మ, తొందరగానే వచ్చేస్తాలే అని తన మాట వినకుండా గేట్ తీసుకొని బయటకొచ్చేసా. చింటుగాడిని పిలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే హాయిగా వాడు నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనొక్కదాన్నే బయలుదేరాను. చల్లగాలి వీస్తోంది. ఎంజాయ్ చేస్తూ జాగింగ్ చేస్తున్నా. కొద్ది దూరం వెళ్ళగానే చిన్న చిన్న చినుకులు పడసాగాయి. పైకి చూస్తే నీలి ఆకాశం కాస్త నల్లగా మారింది. సూర్యుడి జాడే లేదు. మొత్తానికి అది ఉదయంలా లేదు, సాయంత్రం 6 అవుతున్నట్టుగా ఉంది. కొద్దిగా భయం వేసింది. ఆ దారి వెంట నేనొక్కదాన్నే ఉన్నాను. కానీ విజయ్‌ని చూడ్డానికి మాత్రం సాహసం చెయ్యకపోతే నా ప్రేమ వేస్ట్. అందుకే అలా పరిగెడుతూ చివరికి విజయ్ ఉండే చోటుకి చేరుకున్నాను. విజయ్ పొలం గట్ల మీద తిరుగుతూ కనిపించాడు. బహుశా పంటని పరిశీలిస్తున్నాడు కావచ్చు. నేను వెళ్ళటంతో నా వైపు చూసి హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు. తిరిగి విష్ చేసే లోపే వాన వేగం పుంజుకుంది. శబ్దం చేస్తూ పెద్ద చినుకులు పడసాగాయి. వెంటనే విజయ్ నా దగ్గరకు వచ్చి హే పద, కొట్టంలోకి వెళ్దాం అని నా చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. కొట్టం పెద్ద రేకులతో వేశారు. అందులో ఒక తాడుతో అల్లిన మంచం కూడా ఉంది. దాని మీద కూర్చున్నాం దూరంగా. కొట్టంలో టవల్ ఒకటి ఉంటే ఇచ్చాడు తల తుడుచుకోమని, చలిగా ఉండటంతో. టవల్ అలానే తల చుట్టుకొని కూర్చున్నా. ఆ సమయంలో అక్కడ వాన పడుతుంటే నాకిష్టమైన వ్యక్తితో ఉండటం ఎంతో నచ్చింది. ప్రకృతి వచ్చి నన్ను కౌగిలించుకున్నట్టుగా అనిపించింది. కాసేపు మౌనం. ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బయట కురిసే వర్షమే చప్పుడు చేస్తూ మా ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని పూరించినట్లుగా అనిపించింది. నేను మాత్రం తన ప్రెసెన్స్ని ఎంజాయ్ చేస్తున్నాను. కొద్దిసేపటికి వానదేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అబ్బా ఇక వెళ్ళాలా అన్నట్టు లోపల విచారిస్తున్న వేళ వాన ఆగిపోయింది కదా, ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు విజయ్. మీరు కూడా వస్తారా సందేహంగా అడిగాను. అవును, వర్షం వచ్చింది కదా, ఇప్పుడు ఏం పని చేయడానికి రాదు, ఈవినింగ్ వచ్చి చూసుకుంటాను అన్నాడు విజయ్. అవునా, ఓకే పదండి అంటూ ఇద్దరం కలిసి ముందుకు కదిలాం. దారిలో కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ ఎదురొచ్చి వర్షం పడింది కదరా, తడిచి వస్తావనుకున్నా, కానీ నువ్వేంటి అని అయోమయంగా అడిగింది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి విజయ్ వాళ్ళ కొట్టం దగ్గర ఆగాను, అందుకే అంతగా తడవలేదమ్మమ్మ అనడంతో ఓహో అవునా సరేలే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, టిఫిన్ పెడతా అంటూ లోపలికి వెళ్ళింది అమ్మమ్మ. రాత్రి భోజనాలయ్యాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి. నేను మేడ మీదకి వచ్చేసా. చాప పరిచి దాని మీద బెడ్షీట్ వేసుకొని పడుకున్నా. ఇంతలో అమ్మమ్మ నన్ను పిలుచుకుంటూ పైకి వచ్చింది. ఏంటమ్మమ్మ ఏమైంది? ఏం లేదు నానా, రేపు శ్రీరామనవమి కదా, తొందరగా లేచి రెడీ అవ్వాలి, రేపు ఒక్కరోజు జాగింగ్ అది ఏం పెట్టుకోకు సరేనా అని నా సమాధానం కోసం ఎదురు చూసింది. సరే అమ్మమ్మ, నువ్వెలా అంటే అలా అని చెప్పాను. సరే అనుకుంటూ అమ్మమ్మ కిందికి వెళ్ళిపోయింది. నేను నిద్రలోకి వెళ్ళిపోయా. తెల్లవారుజామున 5ంటికి నిద్రలేచి కిందికి వెళ్ళిపోయా. అమ్మమ్మ అప్పటికే లేచి కల్లాపి చల్లుతుంది. అమ్మమ్మకి సాయం చేద్దామని ఆ రోజు ముగ్గు నేనే వేశాను. తర్వాత నేను స్నానానికి వెళ్ళాను. మొదట డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, కానీ బీరువాలో చూస్తే అమ్మమ్మ చీర కనిపించింది. తీరా చూస్తే చీర చాలా బాగుంది. ఎలాగో గుడికి వెళ్తున్నా కదా అని శారీలో సాంప్రదాయంగా ఉంటుందని కట్టుకున్నాను. అమ్మమ్మ
తాతయ్య నన్ను చీరలో చూసి ముద్దొస్తున్నావు తల్లి అని చేతివేళ్లు చిటుక్కుమనిపించారు. ఆ తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళాం. పూజారి గారి దగ్గర అర్చన చేపిస్తున్నప్పుడు నా హీరో వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. కళ్ళు తెరిచి అక్కడి నుండి వెళ్ళబోతూ నా వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన మెరుపు గమనించాను. అలా నా వైపు చూస్తుంటే హాయ్ అని చెయ్యి ఊపాను. తను కూడా తిరిగి హాయ్ చెప్పాడు. పూజారి గారు ప్రసాదం తీసుకొచ్చి అమ్మమ్మ చేతికి ఇచ్చారు. ఇక వెళ్దాం పదండి అంది అమ్మమ్మ. తాతయ్య నువ్వు వెళ్ళండి, నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అని చెప్పటంతో సరే నీ ఇష్టమమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను విజయ్ కాసేపు మాట్లాడుకుంటూ చెట్టు కింద కూర్చున్నాం. అతను నన్ను ఆ రోజు ఎందుకో కొత్తగా చూడసాగాడు. తన కళ్ళల్లో భక్తిభావం కనపడింది. నా లవ్ వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం అనిపించింది. కొద్దిగా విజయ్ వైపు తిరిగి హే నేను మీకో విషయం చెప్పాలి అన్నాను. అవునా చెప్పండి. తన గొంతులో ఆరాటం స్ఫురించింది. చెప్తా గాని మరేమీ అనుకోవద్దు ఓకేనా? అనుకోనులేండి చెప్పండి. ఏమనుకోవద్దు అంటున్నా అంటే ఏమై ఉంటుందో గెస్ చెయ్యొచ్చు కదా? ఏమోనండి నాకు తెలియట్లేదు. మీరే చెప్పండి. నిజంగా తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతా? ముందు చెప్పండి కీర్తి గారు. ఓకే. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇఫ్ యూ యాక్సెప్ట్ మై లవ్ ఐ విష్ ఐ షుడ్ మ్యారీ యూ. తల కిందికి దించుకొని చెప్పేశాను. ఓ మై గాడ్ అంటూ పైకి లేచాడు. తల మీద చేయి పెట్టుకొని అటు ఇటు చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ యార్ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఫస్ట్ టైం మన ఇద్దరికి పరిచయం అయిన రోజు నుండే మీరంటే నాకు ఇష్టం. అప్పటి నుండి ప్రతిరోజు మీరు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూసేవాణ్ణి. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఒకవేళ చెప్పినా కూడా మీరు ఏమంటారో అని భయం వేసింది అని తన మనసులో ఇన్ని రోజులు దాచుకున్న సంగతులు చెప్పాడు. ఏయ్ ఇట్స్ ఓకే యార్, ఎలాగైతేనేం నీ మీద నాకున్న లవ్ని ఎక్స్ప్రెస్ చేశావంటూ తన చేతులు నా చేతిలోకి తీసుకున్నాను. తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారసాగాయి. నాకు జాలేసింది. ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఏడిస్తే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరేమో. తనలా నా కోసం ఏడుస్తుంటే హౌ లక్కీ ఐయామ్ అనిపించింది. తన కళ్ళు తుడిచి ప్రసాదం తినిపించాను. ఆ తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాము. అందమైన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.